శ్రీ సత్యసాయి జిల్లా కదిరి మండలం కుమ్మరివాండ్లపల్లిలో జిల్టన్ స్టిక్స్ పేలుడు ఘటనలో బాధితులకు ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ అండగా నిలిచారు. పేలుడు సమయంలో క్షతగాత్రుడు ఆర్థికంగా ఆదుకుంటారని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. ఈ మేరకు ఇచ్చిన మాట ప్రకారం తీవ్రంగా గాయాల పాలైన వెలిగింటి అశోక్కు ₹1,00,000 ఆర్థిక సహాయం అందజేశారు. గాయపడిన 22 కుటుంబాల్లో ఒక్కొక్కరికి ₹50,000 చొప్పున ఆర్థిక సాయం అందజేశారు. ఆ సంఘటన జరిగిందో అది దురదృష్టకరమైనటువంటి సంఘటన. అసలు మీకు ప్రమేయం లేకుండా మీకు జరిగిపోయింది. అది ఈ రోజున మేము చేసే సహాయంతో మీకు జీవితంలో ఏదో పెద్ద అద్భుతం జరుగుతుందని మాకు ఇది లేదు. కానీ బాధ్యతగా మీకు మేము ఉన్నామని ఒక నమ్మకాన్ని కలిగించేటు విధంగా మా ఆలోచన, ఒక చిన్న ఆలోచన ఇది. దీంతో మీకు జరిగిన నష్టాన్ని మేము పూడుస్తామని మేము అనుకోవడంలా. కానీ ఈ ప్రభుత్వం ప్రజల కోసం ఉండే ప్రభుత్వం. ఏదైనా అనుకోని సంఘటన జరిగితే ఖచ్చితంగా ప్రభుత్వాలు మీకు అండగా నిలబడతాయి, మీకోసం పనిచేస్తాయి, ఆలోచిస్తాయని ఒక నమ్మకాన్ని కలిగించడానికి మేము ఈ రంగం ముందుకు వచ్చి మీకు ఉపయోగపడడం జరుగుతోంది. అంతేగాని ఈ డబ్బే మీకు అందరూ ఉపయోగపడిపోతుంది, మీకు అద్భుతం జరిగిపోతుందని మేము అనుకోవడం లేదు. మీరు కూడా ఆ రంగా ఆలోచన చేయొద్దండి. ఇకపోతే కొన్ని ఇళ్ళు కూడా దెబ్బతిన్నాయి. ఈరోజు ఉదయం కూడా ఎవరు వచ్చినారు, వారికి కూడా మాట చెప్తున్నాం. 100% మీకు జరిగినటువంటి డ్యామేజు ఏదో ఒక రూపేణ, అంటే ప్రభుత్వమా, మేమా, లేదంటే ఒక CSRలోనా, ఏదో ఒక రకంగా మీకు జరిగిన నష్టాన్ని కూడా, ఆ ఇళ్లను కూడా సరిచేయించే బాధ్యత ఆ రోజున కలెక్టర్ గారు చెప్పున్నారు. ఈరోజు మళ్ళీ నేను చెప్తున్నాను, 100% మీకు ప్రభుత్వం అండగా ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రాష్ట్రంలో ఆయన పరిపాలించే సమయంలో ఇటువంటి సంఘటనలు జరిగితే ఖచ్చితంగా ఆయన ఆలోచన విధానం మేరకు పనిచేసేటువంటి మేమందరం కూడా తెలుగుదేశం పార్టీలో నాయకులుగా పనిచేస్తున్నటువంటి వాళ్ళం, కార్యకర్తలుగా పనిచేస్తున్నటువంటి వాళ్ళం. సమాజంలో ఏ కష్టం వచ్చినా, సమాజానికి ఏ ఇబ్బంది వచ్చినా, ప్రజలకు ఏ ఇబ్బంది వచ్చినా కూడా మా చేతనైనంత వరకు కూడా వెన్నుదన్నుగా ఉండేటువంటి ఆలోచన విధానం ఆయన నుంచి నేర్చుకోండేదే. అందుకే ఆయన పుట్టినరోజు అయినటువంటి 76వ పుట్టినరోజు అయినటువంటి సందర్భంగా ఇది ఒక మంచి కార్యక్రమం, ఆయన ఆలోచనకు తగినటువంటి కార్యక్రమం ఈరోజు మిమ్మల్ని పిలిపించి